Hi everyone, welcome to Sarkari Job Updates. DRDO SAG Junior Research Fellow Walk-in Interview 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి వివరాలు అయితే తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే టోటల్ మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి. రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ అయితే సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ ఎస్ఏజీ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ అయితే 11 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. ఓకే, మరి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ విభాగానికి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయి ఉండాలి. విత్ నెట్ క్వాలిఫై ఉండాలి. డిజరేబుల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారంటే నాలెడ్జ్ ఆఫ్ క్రిప్టాలజీ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ C++ ఉన్న వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ 5th August 2026. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మరి కంప్యూటర్ విభాగంలో ఎన్ని ఉన్నాయంటే మొత్తం టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అర్హత ఏంటంటే BE బీటెక్ డిగ్రీ ఇన్ CSE IT ఆర్ CS విత్ ఫస్ట్ డివిజన్ మరియు నెట్ లేదా గేట్ స్కోర్ ఆధారంగా తీసుకుంటారు. ఆర్ ME ఎంటెక్ ద రిలివెంట్ ఫీల్డ్ ఇన్ ఫస్ట్ డివిజన్. ఓకే, ఫస్ట్ డివిజన్ అయి ఉండాలి, తప్పకుండా ఫస్ట్ డివిజన్ లో పాస్ అయి ఉండాలి. డిజరేబుల్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ క్రిప్టాలజీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ C++, జావా, పైథాన్. ఓకే, ఇది కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 5th August 2026. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ లో అయితే ECE వారికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, BE బీటెక్ డిగ్రీ ఇన్ EE ఆర్ ECE విత్ ఫస్ట్ డివిజన్, వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్. నెక్స్ట్ ఆర్ ME ఎంటెక్ చేసి ఉండాలి రిలవెంట్ ఫీల్డ్ లో విత్ ఫస్ట్ డివిజన్. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ డిజరేబుల్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే నాలెడ్జ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ క్రిప్టాలజీ ఉన్న వారికి. సేమ్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 5th August. అందరికి కూడా 5th August రోజే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫిజిక్స్ లో అయితే ఒక పోస్ట్ ఉంది. అర్హత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఇన్ ఫస్ట్ డివిజన్, నెట్ క్వాలిఫై అయి ఉండాలి. డిజరేబుల్ నాలెడ్జ్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ C++. ఓకే, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది? 5th August. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫెలోషిప్ ఎమోల్యూమెంట్స్. ఓకే, జూనియర్ రీసెర్చ్ ఫెలో విల్ బి పెయిడ్ ఏ మంత్లీ స్టైఫండ్ 37,000 37,000 అయితే ఉంటుంది. ప్లస్ HRA 37,000తో పాటు HRA ఉంటుంది, మంత్లీ స్టైఫండ్. ఓకే, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అదర్ ఎమోల్మెంట్స్ యాజ్ పర్ ప్రివైలింగ్ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఓన్లీ ఇండియన్ నేషనల్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అండ్ హ్యావ్ బీన్ అవార్డెడ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ టు అపియర్. ఓకే, కేవలం ఇండియా వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే మాక్సిమం 28 years ఉండాలి. 28 years కలిగి ఉండాలి. డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటే August 5th వారికి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ SC, ST, OBC, PH క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే SC, ST, OBC, PH క్యాండిడేట్స్ కి ఇవ్వబడుతుంది. రిపోర్టింగ్ టైమింగ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు మరి అంటే ఎర్లీ మార్నింగ్ 9 o'clock నుండి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ. మార్నింగ్ 9 o'clock నుండి 11 వరకు అయితే రిపోర్టింగ్ టైం, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఎక్కడంట? మెయిన్ గేట్ రిసెప్షన్, మెట్కేఫ్ హౌస్, ఢిల్లీ 110054. ఓకే, నెక్స్ట్ మరి ఎలాంటి మనకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఒకటి, మార్క్స్ షీట్ ఒకటి, నెక్స్ట్ క్యాస్ట్ డిసబిలిటీ సర్టిఫికెట్స్ ఒకటి, నెక్స్ట్ 2 recent పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్,
నెక్స్ట్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఓటర్ కార్డు ఆర్ పాస్పోర్ట్ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఓకే. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ బ్రింగ్ పెన్ డ్రైవ్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, కెమెరా ఇలాంటివన్నీ ఏవి కూడా ఇంటర్వ్యూకు తీసుకెళ్ళొద్దు. ఓకే. ఇంకా ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత ఫెలోషిప్ కాలం ఎంత ఉంటుందంటే 2 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఒకవేళ వర్క్ బాగా చేసినట్టయితే, జాబ్ బాగా చేసినట్టయితే 5 ఇయర్స్ వరకు అయితే పెంచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే డైలీ అప్డేట్ చూసుకోండి. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఇంకా అడ్మిట్ కార్డ్స్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ని, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.